హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. చిన్నపిల్లలు కానీ చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. అండ్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని మొత్తం అన్నం అంతా తినేసి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా 2 పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నాను. ఇవి 700 to 800 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ కానీ చేస్తుంటే నేను చెప్పిన వాటిని డబల్ చేసుకోండి. పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తడి అనేది ఎక్కడ ఉండకూడదు, లేదంటే పచ్చడి పాడైపోతుంది. మనం చేసే ఈ పచ్చడి 2 వారాల వరకు బయట నిల్వ ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ వస్తుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ తడి ఎక్కడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే తీసేయాలన్నమాట. రెండింటికి కానీ పీల్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే గ్రేట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అయితే గ్రేట్ చేసుకోండి. కొంతమంది కొంచెం ఎక్కువగా ముక్కలు ఉండడానికి ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు కొంచెం పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త ఉప్పు, పసుపు వేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టాలన్నమాట. నేను తీసుకుంటున్న ఈ క్వాంటిటీకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే దీన్ని డబుల్ చేసుకోండి. అండ్ సాల్ట్ అనేది పచ్చడికి కాస్త ఎక్కువగానే ఉండాలి. సాల్ట్ అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది, పచ్చడి పాడవకుండా చూసుకుంటుంది అనమాట. పసుపు అండ్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపెట్టి ఒక 2 గంటల సేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం పచ్చడికి కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆవాలు అండ్ 4 స్పూన్ల మెంతులు అయితే యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం చేస్తున్న ఈ క్వాంటిటీకి ఇంత క్వాంటిటీ ఆవాలు అండ్ మెంతులు అయితే అవసరం లేదు. బట్ 2 స్పూన్స్ మెంతులు ఆవాలు మెదగదు కాబట్టి మిక్సర్లో నేను కొంచెం క్వాంటిటీని డబల్ చేసి వేస్తున్నాను. అండ్ ఈ పిండి ఒకవేళ వండినా కానీ మనం కారం పులుసు అండ్ చేపల పులుసులు వాటిలో కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశాక అదే ప్యాన్లో ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కాస్త జీలకర్ర అండ్ పచ్చినిపప్పు ఒక 1 స్పూన్ అండ్ 4-5 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త ఇంగువ అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్న తర్వాత కొంచెం గుప్పెడంతా కరివేపాకుని కానీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి, కొంచెం కానీ వేడి ఉండకూడదు అనమాట. మనం వేలు పెట్టి చూసుకోవాలి చల్లారిందా లేదా అని. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. బట్ నేను చేసిన ఈ క్వాంటిటీకి అయితే 3 స్పూన్లు కరెక్ట్గా సరిపోయిందనమాట. అండ్ ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అండ్ మెంతులు పౌడర్, ఆ పౌడర్ కానీ 1.5 స్పూన్ వేసుకోవాలి. 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమునైతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకునేసి మొత్తం కలబెట్టేసి ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఉప్పు కారం అయినట్టు అనిపిస్తుంటే యాడ్ చేసుకోండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయన్నమాట. పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. టాటా, సీ యూ.